Villan presents The Game, a talk show powered by Anutex Shopping Mall. Welcome to The Game. ఇవాళ మన గేమ్లో గెస్ట్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అప్పుడెప్పుడో దాదాపు 40 ఏళ్ల క్రితం సీతాకోక చిలకతో మొదలయ్యి ఆ సీతాకోక చిలక ఎగురుకుంటూ ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత పండుగాడి ఫోటో స్టూడియో దాకా వచ్చిందనమాట. ఆయన స్టార్ కామెడియన్, టాక్ షో హోస్ట్, యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎంసీ, ఇంకా ఎన్ని రూపాయలు ఉన్నాయో చెప్పనవసరం లేదు. ఆయన తెర మీద కనిపిస్తే చాలు నవ్వులు పూయిస్తారు. ఆయనే ద వన్ అండ్ ఓన్లీ అలీ గారు. ఏంటి సెటప్ ఏంటి అంటే మీతో ఇలా ఆట ఆడి చాలా రోజులు అయింది, అసలు ఎప్పుడు ఆడలేదు, చాలా రోజులు అయిందంటే. ఓకే, సో ఈ గేమ్ ఆడదామని. ఆడారా? వైకుంఠపల్లి అంటే అవునవును. ఎస్, చిన్నప్పుడు ఎప్పుడో ఒక చిన్న ఉండేది, ఎక్కువ ఆడపిల్లలు ఎక్కువ ఆడేవాళ్ళు. అవునా? నేను పక్కన కూర్చొని చూసేవాడిని. ఇదేంటి నిచ్చెన ఎక్కుతున్నారు, ఇదేంటి పాము దిగుతుంది కిందకి. సో ఈ పాములు చూస్తే ఇంతకీ పండుగాడి ఫోటో స్టూడియో ఈ సింబాలిక్ ఇక్కడ. అవునా? సో మీరే పండుగాడు అయితే. ఎస్, పండుగాడు వెల్కమ్. థ్యాంక్ యూ. వేర్ ఇస్ ద కాట్రవల్లి? కాట్రవల్లి వెళ్ళిపోయింది. సరే ఒకసారి డైస్ రోల్ చేయాలి. 3 ఇక్కడ రావాలా? పిల్లపాము. ఎస్, పిల్లపాము చూసాం కాబట్టి చిన్నప్పుడు మీ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయి మీకు? అంటే బిఫోర్ కమింగ్ ఇన్ టు సీతాకోక చిలకప్పుడు మీరు పాడింది పట్నాల కాకి బాగుంది. పెరిగిందంతా కూడా కంప్లీట్ గా సినిమా కళామ తల్లి ఒడిలో అంటారే, అక్షరాలు అంతేనా? అవును, లెజెండ్స్ మధ్య పెరిగారు. అవును, నేను చెప్పాను కదా, నాకు 2 అమ్మలని చెప్పా. 2 అమ్మలు ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఒకటి మా అమ్మ, 2 సినిమా. అబ్బా, సినిమా అది. సో ఏంటంటే మా అమ్మ ఒడిలో నేను హార్డ్లీ పెరిగింది ఒక 8 సంవత్సరాలు. సో సినిమా ఒడిలో పెరిగింది 40 సంవత్సరాలు. చాలా గొప్పది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని గుర్తుపట్టడం అది మా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. అండ్ అట్లాగే నేను మా ఫ్యామిలీ తోటి, అంటే నేను మా కొడుకు వైఫ్ మక్కాకి వెళ్ళాం. జనరల్గా మక్కాకి ఆపోజిట్ ఒక హోటల్ ఉంది, అక్కడ టీ చాలా బాగుంటుంది. అంటే అక్కడికి వెళ్ళా. అక్కడంతా కేరళ వాళ్ళు. అంటే ఎంత ఫిలింలో అప్పుడే సౌత్ ఇండియా ఫిలింలో యాక్టర్లు వెళ్ళలో అనేవాళ్ళు వాళ్ళు. అనగానే వాళ్ళు బిస్కెట్లు, టీలు, బళ్ళు గిళ్ళు తెచ్చి పెట్టించేవారు. తర్వాత డబ్బులు తీస్తే ఒక స్టార్ నంబర్ రెస్టారెంట్కి వందొచ్చి థ్యాంక్ యూ అనేసి వాళ్ళు అలా అయిపోమని చెప్పారు. మళ్ళీ వెళ్తే మళ్ళీ డబ్బులు తీసుకోడేమో, ఇక వద్దులే బాగోదని చెప్పి వేరే చోటుకి వెళ్ళి. అంటే అదృష్టం అది, అది అందరికి రాదు. అది 3 వచ్చింది. గాలిపటాలు అవి, కుక్క, విశ్వాసం. మనిషిని కన్నా కుక్కను నమ్ముకోవాలంటారు. మీరు నమ్ముతారా? డెఫినెట్గా నేను నమ్ముతాను. ఎందుకంటే ఒకసారి మనం బిస్కెట్ వేసేసి ఓ 10 రోజుల తర్వాత కనిపించిన కూడా అలా ఫేస్ చూసి తోక పొద్దు చూసారా, అది దాంట్లో ఉన్న విశ్వాసం. మనిషికి మీరు 100 కోట్లు ఇవ్వండి, విశ్వాసం ఉండదు. ఇంకేదో ఆశిస్తాడు మన దగ్గర నుంచి, అరే 100 ఇచ్చాడు కదా దీంతో అడ్జస్ట్ అయిపోదాం అని ఉండదు. ఇంకా చాలా ఉంది, కొద్దిగా లాగేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది. సో అందుకోసం నన్ను ఒకళ్ళు అడిగారు, ఒక ఇంటర్వ్యూ చేశాడు, మీరు ఎవరిని చూస్తే భయపడతారు అని. నేను మనిషిని చూస్తే భయపడతాను అన్న. అదేంటిది అన్న, మనిషిని చూస్తే నాకు భయం నిజంగా. ఎందుకంటే తన బ్రెయిన్లో చాలా ఉంటాయి. అంటే వీడిని ఏ విధంగా వాడుకుంటే మనం సక్సెస్ అవుతాం, ఏ విధంగా వీడిని బ్యాడ్ చేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది మనిషికే ఉంటుంది, జంతువుకు ఉండదు. అందుకే ఫారిన్ కంట్రీస్లో తన సొంత పిల్లలకు ఎదిగిన తర్వాత కూడా 18 ఏళ్ళు వస్తే బయటికి వెళ్ళి సంపాదించుకోమంటారు. అవును, అది కరెక్ట్. ఆ సిస్టమ్ ఉంటే మనకు కూడా మన లైఫ్లో కూడా బాగుంటాయి, సెట్ అయిపోతుంది మొత్తం అంతా. ఎస్, అంటే మన మైండ్ సెట్కి ఏంటంటే మనం సంపాదించింది కాక, మన పిల్లల కోసం సంపాదించింది కాక, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి సంపాదించింది కాక, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకు కూడా సంపాదించి పెడతారు, వీళ్ళు ప్లాన్ చేస్తుంటారు. అట్లాంటి మైండ్ సెట్ మంది. అంటే నువ్వు పోయిన తర్వాత నిన్ను వాళ్ళు గుర్తుపెట్టుకుంటారో లేదో నీకు తెలియదు. ఎందుకు ఇంత తప్పన? ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటే చాలు. మీరు బాగా ఖర్చు పెడతారు సార్ డబ్బులు? ఎస్, నేను నా ఫ్యామిలీ కోసం నేను డెఫినెట్గా ఖర్చు పెడతాను. నాకే కాకుండా నన్ను నమ్ముకున్న వాళ్ళకి. అవును, అది చాలా అంటారు సార్ మీ గురించి. అట్టాగా నేను కొంతమందికి, అంటే ఏదో కోట్లు ఇచ్చాను కానీ 40 మంది స్టూడెంట్లకి చదివిస్తున్నాను. స్వయంగా నా చేతులతోనే వాళ్ళ ఫీజు నేను కడతా డైరెక్ట్ కాలేజ్కి, కాలేజ్ అడ్రస్ తీసుకొని. అలాగే
హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా నాదో ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్లో ఒక 35 మందికి వృద్ధులకి ప్రతి నెల 500 రూపాయలు నేను పంపిస్తున్నాను. ప్రతి నెల నాకు షూటింగ్లు ఉన్నా లేకపోయినా అది మాత్రం ఆగదు. 1వ తారీఖు 2వ తారీఖుల్లో వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది. కొంతమంది సంతకం పెడతారు, కొందరు రానోళ్ళు వేలిముద్ర పెడతారు. వాళ్ళకి అందిందా లేదా అనేది, వాళ్ళల్లో ఎవరన్నా వెనక ముందు ఫ్యామిలీ ఎవరు లేనోళ్ళు ఎవరైనా చనిపోతే ధన సహకారం చేయించడానికి నా ట్రస్ట్ ఉంది, నేను చేస్తాను. ఎందుకు వచ్చింది సార్ అంటే ఈ గుణం మీలో? అంటే ఇది ఇంత మంచి లైఫ్ ఇచ్చిన నా ఫాదర్కి నేనేం చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. సో ఇంత మంచి లైఫ్ ఇచ్చారు, మా ఫాదర్ పైన ట్రస్ట్ పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో కొంతమంది పెద్దోళ్ళని చూసి వీళ్ళు ట్రస్ట్ పెట్టారు, మరీ ఇంత పెద్దది కాకుండా మనం చిన్నది పెడితే ఎలా ఉంటుంది అని చిన్న దాంతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. బట్ నేను ఎవరి దగ్గర తీసుకోను. నా సంపాదన నా 100 రూపాయల్లో 25 రూపీస్ డైరెక్ట్గా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. మతపరమైన విశ్వాసం మీకు లేక జనరల్గానే ఉందా? మీకు జనరల్గా ఉంది. అండ్ మా నాన్నగారికి ఉండేది, మా మదర్ ఎప్పుడు తిడుతూ ఉండేది. అంటే ఏ విషయంలో మా ఫాదర్ మదర్కి గొడవ వచ్చేదంటే, నాకు క్యారేజ్ ఇచ్చేవాళ్ళు మధ్యాహ్నం. మా ఫాదర్ టైలర్, క్లాసికల్ డ్యాన్సు డ్రెస్సులు కుట్టాలంటే మా ఫాదరే ఈస్ట్ గోదావరిలో. అంటే మీకు కూచిపూడి, కథాకళి, భరతనాట్యం డ్రెస్సులు ఉన్నాయి కదా, ఈ డ్రెస్సులు మా ఫాదర్ కుట్టేవాళ్ళు. అమెరికా నుంచి వచ్చి కుట్టించుకుని వెళ్ళేవాళ్ళు. ఆ క్లాత్ మిగిలిపోతే ఉంచేసుకోండి, మీ పిల్లలకి ఏమైనా కుట్టించుకోండి అని ఇస్తే మా ఫాదర్ నాకు షర్ట్లు కుట్టేవాళ్ళు. అరే ఎక్కడ అనుకుంటున్నావు క్లాత్ ఇది, అమెరికాది అని అప్పట్లో చెప్పేవాళ్ళం మేము. సో అట్టాగా మా ఫాదర్కి క్యారేజ్ తీసుకెళ్ళి ఇస్తే, ఆయన దగ్గర వర్క్ చేసేవాడు ఎవరైనా తినకపోతే అది ఒకరికే వస్తుంది క్యారేజ్. ఆ భోజనం ఇద్దరికి పెట్టి అంత మిగిలితే ఆయన తినేసి చేయగడుపులు వేసిపోయేవాడు. మాది యాక్చువల్గా రాజమండ్రి కాదు, మచిలీపట్నం మా ఫాదర్ది. మచిలీపట్నంలో మా ఫాదర్ మేనమామకి పిల్లలు లేకపోతే ప్రాపర్టీ అంతా మా ఫాదర్ పైన రాసేశారు. అది ఉన్న చుట్టాలలో కొంతమందికి చూడలేక ఓర్వలేక మా ఫాదరు ఆరు బయట పడుకొని ఉంటే ఆయన మీద అటాక్ జరిగింది. చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయారు. మా ఫాదర్ లెగిసి కేవలం ఈ ప్రాపర్టీ కోసం నన్ను చంపాలనుకున్నారు, నాకు అవసరం లేదు, ఈ ఊరి నుంచి నేను కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వదిలేసి రాయబండి వచ్చారు. అది మా ఫాదర్ స్టోరీ. అలా మా మదర్ని తీసుకొని వచ్చారు. అప్పటికి మా అక్క ఉంది, చిన్న పాప, తర్వాత మళ్ళీ ఇంకొక అక్క, 2 అక్కల తర్వాత నేను పుట్టిన తర్వాత మా ఫాదర్కి బాగా కలిసి రావటం. ఒక మిషన్ నుంచి 10 మిషన్లు కొన్నారు మా ఫాదర్. రాజమండ్రి కోటగుమ్మంలో భాష అంటే టైలర్ భాష అంటే అందరికీ తెలుసు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అందరికీ తెలుసు, టైలర్స్ అందరికీ మా ఫాదర్. ఈ మధ్య వెళ్ళినప్పుడు అందరినీ కలిసారు. దర్జీలా చాలామంది దర్జీలు పెద్ద పెద్దలు కనిపిస్తుంటారు, పలకరిస్తుంటారు. మా ఫ్యామిలీకి చెందినోడయ్యా నువ్వు, మా దర్జీ ఫ్యామిలీకి చెందినోడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నావు, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందం వేస్తుంటుంది. మా ఇంట్లో మనిషి ఎదిగాడేమో అని మాకు అనిపిస్తుంటుంది. అంటే వాళ్ళది అదర్ క్యాస్ట్ అయినా కూడా ఆ ఫీలింగ్ చూపించారు. సో అట్టాగా మా ఫాదర్ దగ్గర నుంచి నాకు వచ్చింది. నేను అలా దానగుణం అలా కంటిన్యూ అవుతుంది మీకు. ఇచ్చి పెట్టే గుణం, దానగుణం అనకూడదు, పెట్టే గుణం. సార్ ఒకసారి వేయండి సార్ ప్లీజ్. నేనే వేస్తుంటాను, మీరు అంటే మీరే ఆడుతున్న గేమ్. మేము జస్ట్ 3 మళ్ళీ మీకేంటి సార్ 3 నంబర్ ఇష్టమా? మూడోసారి 3, 1, 2, 3 కొంగ. మీకు ఏం స్ఫురిస్తుంది కొంగను చూస్తే? కొంగను చూస్తే చిన్నప్పుడు కార్డ్స్ గుర్తుకొస్తాయి కొంగలో. చాలామంది కొంగల్ని స్ట్రైట్ చేసేవాళ్ళు. ఇదేంటండి కార్డ్స్ వేస్తుంటే మీరు కొంగల్ని స్ట్రైట్ చేస్తున్నారంటే, లేదా ముక్కులో నీళ్ళు వెళ్ళిపోతాయి అందుకే ఎలా పెడతాను. సో అలాగా. సరే ఈ పండుగారి ఫోటో స్టూడియోలో శ్రీలక్ష్మి గారి పాత్ర ఏమిటి? శ్రీలక్ష్మి గారి పాత్ర జీవ గారి వైఫ్. జీవ గారు గొడుగు గోవిందం ఆయన పేరు. ఇంట్లో కూడా గొడుగు వేసుకుని కూర్చుంటాడు. ఏమయ్యా ఇంట్లో కూడా గొడుగు వేసుకుని కూర్చుంటున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా అని అంటారు. గొడుగు నాది, ఎండ వస్తే కాస్తుంది, వర్షం వస్తే కాస్తుంది, నువ్వేం చేస్తావే? నువ్వు వర్షం వస్తే ఆపగలవా? ఎండ వస్తే ఆపగలవా? లేదు. అందుకే నేను నమ్ముకోవడం కన్నా గొడుగుని నమ్ముకుంటే బెటరే, దీనికి ఇంత చల్లగా ఉండొచ్చు 4 ఏళ్ళు అని చెప్పే క్యారెక్టర్ ఇద్దరికి అసలు ఉండదు అనమాట. అంటే హీరోయిన్ ఫాదర్ మదర్ క్యారెక్టర్. ఆవిడ కూడా తెర మీద కనిపించగానే ఏం చేయకపోయినా జంధ్యాల గారి సినిమాలు అప్పటి నుంచి. తర్వాత ఏంటి బగాళా బాబో చేశాను ఇవాళ. బగాళా బాబో
ఇంకోటి ఏంటిది బాబు చిట్టి. బాబు చిట్టి, అది ఎక్కడికి వెళ్ళినా చిట్టి అంటే అసలు ఆవిడే గుర్తుకొస్తారు. అవును. ఎస్. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఆవిడ యాక్టింగ్? వాళ్ళంతా లెజెండ్స్ అండి. ఎందుకంటే జంజాల గారు ఉన్నంతకాలం వాళ్ళు ఒక వెలుగు వెలిగారు. అంటే ఒక స్టార్ కమెడియన్స్లో ఫీమేల్స్లో ఆవిడ శ్రీలక్ష్మి గారు, కోవై సరళ గారు, స్టార్టింగ్లో చెప్పాలంటే సూర్యకాంతం గారు, అవును, తర్వాత నిర్మలమ్మ, తర్వాత మమతా గారు అని ఉండేవాడు ఆవిడ, తర్వాత గిరిజ గారు ఉండేవాడు, రమాప్రభ గారు ఉండేవాళ్ళు. రమాప్రభ గారు వాళ్ళ హయాం తర్వాత మళ్ళీ శ్రీలక్ష్మి గారు స్క్రీన్ మీద కనిపించడం, తర్వాత ఆవిడ తర్వాత మళ్ళీ కోవై సరళ గారు, వాళ్ళంతా లెజెండ్స్ అంటే. అంటే వాళ్ళ పక్కన యాక్ట్ చేస్తుంటే ఒక నటుడిగా గర్వం వేస్తుంది. వీళ్ళతో పాటు ఈక్వల్గా మనం కూడా యాక్ట్ చేస్తున్నాం అని ఒక చిన్న ఇది ఉంటుంది అనమాట. జనరల్గా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇండస్ట్రీకి, సార్ మీరు చాలా పెద్ద ఆర్టిస్టులు అండి, మీ పక్కన చేయాలంటే మాకు భయం వేస్తుంటుంది. ఈరోజు చిన్నోడు అవ్వచ్చు, రేపు పొద్దున్న పెద్ద ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఏం చెప్పలేమమ్మా. సో అట్టాగా అని చెప్పి భయపడుతూ యాక్ట్ చేయద్దు. భయం అనేది లోపల నుంచి తీసి, నేను ఎవరు వచ్చినా నా పక్కన యాక్ట్ చేస్తున్నా, ఎవరైనా సరే, అటు హీరోయిన్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, వేరే కొత్త కమెడియన్ కానీ, కొత్త కుర్రోళ్ళు కానీ, చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళకి కూడా నేను ధైర్యం ఇస్తాను. ఎందుకంటే ఒకప్పుడు మీలాగే నేను వచ్చినాడిని. ఎందుకు భయం? మీరు కానీ భయపడ్డారంటే రేపొద్దున ఎవరి పక్కన యాక్ట్ చేయలేరు మీరు. సో అందుకోసం ఆ భయం ఒకటి తీస్తాం. సార్ మీరు చెప్పడం వల్లే సార్ నేను ఎలా చేశానండి అని మళ్ళీ వచ్చి అడుగుతుంటారు. బాగా చేశారు, వచ్చిన ఎంకరేజ్మెంట్ ఏముంది, మనం ప్రాపర్టీ ఇవ్వట్లేదే, అవును, వచ్చిన మాట చెప్తున్నాం. ఆ చిన్న మాటలో వాడు ఎంతో ఆనందపడతాడు. కానీ విశేషం ఏంటంటే సార్, నేను వేస్తాను, మీరు నేను వేయలేదన్నారు కాబట్టి, ఇదేంటంటే రూలు, మీరు 3 సార్లు వేశాక నేను వేసే అన్ని సార్లు మీరు వెనక్కి వెళ్ళాలి. ఓహో, 1, 2, 3, 4 బాణాల దగ్గరకు వచ్చా. ఇప్పుడు బాణాలు చాలా ఉన్నాయి కాబట్టి మీ క్యారెక్టర్స్ 1100 సినిమాల్లో చేసినా కూడా మీరు ఎందుకు బోర్ కొట్టట్లేదు చెప్తారా? బోర్ అంటే మీరు మాకు బోర్ అంటే ప్రేక్షకులకు అంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఎస్ నేను ఆ పాయింట్గా వస్తున్నా. నేను ప్రతి సినిమా మొదటి సినిమా అన్నట్టు యాక్ట్ చేస్తాను, అందుకే మీకు బోర్ కొడతలేదు. నా వృత్తి ఇది, నా లైఫే ఇండస్ట్రీ. నేను ఇండస్ట్రీలో తప్ప సడన్గా ఇప్పుడు నాకు ఒక పెద్ద కంపెనీకి నువ్వే ఓనర్వి, మొత్తం ఇదంతా నువ్వు చూసుకో అంటే చూసుకోగలనా? నేను లేదు కదా, అంటే అలవాట్లేదు కదా, అలవాట్లేదు. సో అట్టాగని చెప్పేసి వాళ్ళు వచ్చి ఇది చేయగలరా? అస్సలు చేయలేరు. ఎందుకంటే ఓ సింతేనా ఏముంది దీంట్లో అంటుంటారు చాలామంది. ఓకే, నా డైలాగ్ నువ్వు తీసుకొని ఇప్పుడు ఇక్కడ యాక్ట్ చేయి అనగానే వాళ్ళకి చెమటలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. సో ఆ పని వాళ్ళు చేయలేరు, వాళ్ళ పని నేను చేయలేను. సో నా పని ఇదేంటి, యాక్టింగ్. కాబట్టి నేను దీన్ని ఎలా మలుచుకుంటే బాగుంటుంది అని ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి నా సొంత డైలాగ్ కొన్ని, నా మేనరిజమ్స్ కొన్ని పెట్టుకొని యాక్ట్ చేస్తుంటాను. అందుకోసం పూరి జగన్నాథ్ గారు తీసిన ఆల్మోస్ట్ సినిమాల్లో అలీ క్యారెక్టర్ ఏంటి అని అడుగుతుంటారంట ఫస్ట్ టైం. ఆయనే చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అలీ నాకు ఇది పెద్ద టాస్క్ అయిపోయింది, ఇది అలీగారి క్యారెక్టర్ ఏంటి, అలీగారి క్యారెక్టర్ ఏంటి అని అడుగుతుంటారు చాలామంది. ఏం పెట్టాలి, ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పి ఏదో ఒకటి ఆలోచించి ఏదో క్యారెక్టర్ ఆయన పెడతారు. ఆ క్యారెక్టర్కి మలుచుకొని నేను కొద్దిగా ఓన్ చేసుకొని అలా చేసుకుంటూ వెళ్తుంటాను. నా సంపాదన మొదలైంది 94లోనే. దానికి ముందు వచ్చింది సరిపోయేది, లైఫ్ కోసం సరిపోయేది. ఎందుకు 94 నుంచి అని చెప్పానంటే యమలీల సినిమా అక్కడి నుంచి టర్నింగ్ హీరోగా, అక్కడి నుంచి 52 ఇది 52వ చిత్రం హీరోగా. గ్రేట్ కదా సార్. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మా ఫాదర్ సైడ్ నుంచి కానీ మదర్ సైడ్ నుంచి కానీ నాకేమీ ప్రాపర్టీస్ ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళంత సంపాదించలేకపోయారు అప్పట్లో. ఉన్నది పోగొట్టుకున్నారు, వచ్చారు కొత్త ఊరు, కొత్త జిల్లా, అక్కడ సంపాదించుకోవాలి. ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న షాపు రెంట్ తీసుకొని భార్యని పిల్లల్ని చూసుకోవటం మా ఫాదరు. నేను ఏదో ఒకటి చేయాలి అని పట్టుదలతోటి ఇండస్ట్రీలో అలా ఉండిపోయాం. సో కెరియర్ చైల్డ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు తీసుకున్నారు కదా. 80లో 78లో ఎంట్రీ, 80 నుంచి కంటిన్యూగా చైల్డ్ ఆర్టిస్ట్గా 84 దాకా చేసాం. 85 నుంచి 91 దాకా, అంటే 6 సంవత్సరాలు అటు చిన్నోడు కాదు ఇటు పెద్దోడు కాదు, మధ్యలో ఒక ఏజ్ వచ్చేస్తుంది. కష్టం అప్పుడు చాలా కష్టం. నాకే కాదు, సోకాల్డ్ కమల్ హాసన్ గారికి, శ్రీదేవి గారికి చాలా గ్యాప్ వచ్చారు. అంటే ఆ గ్యాప్లో అంటే వాళ్ళు ఫాదర్ మదర్ వెల్ సెటిల్డ్ కాబట్టి చదువుకొని మళ్ళీ ఈ ఇండస్ట్రీ వైపు వచ్చారు.
అలాగే కమల్ హాసన్ గారు ఎందుకు అంత ఆయన క్లాసికల్ డాన్సర్ అయ్యారు తెలుసా మీకు? ఆ టైంలో నేర్చుకున్నారు. ఈ గ్యాప్లో ఈ 6 ఏళ్లలో ఆయన ఒక డాన్స్ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యి క్లాసికల్ డాన్స్ నేర్చుకొని డాన్స్ మాస్టర్ అసిస్టెంట్గా ఉండి బయటకు వచ్చినాడు. అందుకోసం ఫీమేల్ భరతనాట్యం చేయడం, కూచిపూడి చేయడం వేరు. మెయిల్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయే నటుడు ఎవరంటే కమల్ హాసన్. అవును. అందుకోసం ఆయన మీద సాగర సంగమం అనే ఒక కథ తయారు చేసి విశ్వనాథ్ గారు తీయటం జరిగింది. ఇది ఇంకోసారి ప్లీజ్. మళ్ళీ 3 ఏదేదో మీరు దాన్ని మంచి చేసుకుని మళ్ళీ రావాలా? కప్ప 1 2 3 కప్ప. బాగా స్లో డౌన్ అయిపోయిన టైం ఎప్పుడు మీది? నేను 85 నుంచి 91 వరకు. అప్పుడే మీరు? అప్పుడే 6 ఏళ్ళు నేను. మరి అప్పుడు ఇబ్బందులు పడ్డట్టు? ఇబ్బందులు ఉంటాయండి, నాకే అని కాదు, ఇండస్ట్రీలో చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోలు ఇబ్బందులు పడ్డారు. అంటే ఇండస్ట్రీ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడే చూస్తున్నాం, మనం నిచ్చెన వస్తే ఎక్కుతున్నాం, పాము వస్తే దిగిపోతున్నాం. ఇది అప్ అండ్ డౌన్. అవును కదా, మన హార్ట్ బీట్ కూడా అప్ అండ్ డౌన్. అవును. ఒకేలాగా వెళ్తే ఉండవు, అవును. ఒకేలాగా ఎక్కువ కొట్టుకుంటే కూడా ఉండవు. ఎందుకు అప్ అండ్ డౌన్? లైఫ్ కూడా, మనిషి లైఫ్ కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఈ అప్ అండ్ డౌన్లో సక్సెస్ వచ్చినప్పుడు ఒకలాగా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఒకలాగా అని కాకుండా సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఒకేలాగా ఉండాలి అనే పాయింట్ మీద నేను స్టాండ్ అయిపోయి ఉన్నాను. ప్రేక్షకులుగా మాకు చూస్తూ ఉంటే తెర మీద మీరు ఏం చేయకపోయినా ముందు నవ్వు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకే జానర్స్ ట్రై చేయలే కదా సార్ మీరు? అంటే హీరో చేశారు, బట్ హీరో చేసా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసా. చెడ్డవాడు క్యారెక్టర్ ఎప్పుడు ఏం చేశారా? చెడ్డవాడు అంటే విలన్. అదే అంటే ఇతర భాషల్లో చేయాలని ఉంది విలన్గా, ఒక పెద్ద విలన్ అని చూస్తే మొత్తం వనకాలి. సో అట్టంటిది. బట్ ఇక్కడ చేసాను అనుకోండి, ఈ విలన్ ఏంటని నవ్వుతారు. అంతే అంతే, కరెక్ట్. సో అట్టగా 6 మొత్తానికి 3 నుంచి 6 వరకు వచ్చారు. 14కి వచ్చారు ఇక్కడ. డాన్స్ నేర్చుకున్నారు అలీ గారు మీరు? నేను వాస్తవంగా చెప్పాలంటే నేర్చుకోలేదు, స్క్రీన్ మీద చూసి నేర్చుకున్నాను. పెద్ద హీరోల్ని చూసి, టీవీల్లో చూసి. అండ్ అంతేకాకుండా నేను ఇండస్ట్రీకి రాకముందు జిత్ మోహన్ మిత్రా అని మా గురుగారు ఉండేవాడు. అయ్యో బాగా తెలుసు జిత్ మోహన్ గారు. జిత్ గారు తెలియకపోవడం ఏంటండి, ఆయన పాటలు పాడేస్తారు. కిషోర్ కుమార్ పాట. కిషోర్ కుమార్ పిచ్చోడు ఆయన. ఆయన పిల్లలకి ఒకటి పేరు కిషోర్, ఇంకోటి పేరు ఏదో కుమారు, ఇలా పెట్టుకున్నారు ఆయన. సో ఆయన మా ఫాదర్ దగ్గరికి బట్టలు కొనడానికి వచ్చేవాళ్ళు. సార్ వీడికి చదువు అవ్వట్లేదండి, ఏం చేయాలి అర్థం కావట్లేదు వీడికంటే. సరే నా దగ్గర పంపించు, నేను కొద్దిగా ట్రైనింగ్ ఇస్తాను వీడికి అని చెప్పి ఆయన ట్రైనింగ్ ఇవ్వటం. ఈ అంటే ఆర్కెస్ట్రా గ్యాప్లో చాయ్ తాగుతారు కదా, ఆ టైంలో మైక్ ఇచ్చేవాళ్ళు నాకు. అరే నీకేమొచ్చురా గురుగారు, నేను షోలేలో డైలాగ్ చెప్తానండి అన్న. షోలే డైలాగ్ అంటే హిందీలో చెప్తావా? అవునండి హిందీలో చెప్తాను షోలే డైలాగ్. మరి నీకు డైలాగ్ గుర్తున్నాయా? ఎందుకు గుర్తులేదు? అది 75లో రిలీజ్ అయింది. నేను మా ఫాదర్కి ఏం చెప్పానంటే, సంక్రాంతి టైంలో మా ఫాదర్కి హెల్పర్గా వెళ్ళేవాడిని నేను. ఇస్త్రీ చేయడం, కాజాలు కొట్టడం. వచ్చా మీకు కుట్టు? అప్పుడు. సో అయితే అరే నువ్వు ఎన్ని ఇవాళ ఫుల్ డే నా దగ్గర ఉన్నావంటే నీకు 2 రూపాయలు ఇస్తాను. అలాగే ఇప్పుడు ఇస్తాం మరి 2 రూపాయలు, సాయంత్రం ఇచ్చేస్తావా లేకపోతే నెక్స్ట్ డేనా? లేదు సాయంత్రం ఇచ్చేస్తాను. ఓకే రైట్. అంత పని అయిపోయింది. 8 గంటలకి సాయంత్రం. నాన్న పని అయిపోయింది అని చేతులు నలుపుకున్నా. చేతులు నలుపుకోక్కలేదు అని ఇంటికి వస్తాను కదా, నేను వెళ్ళి అక్కడ ఇస్తాను నేను. సరే అని చెప్పి ఇంటికి పొద్దున్నే లేపి 2 రూపాయలు ఇచ్చేవాడు. ఆ డబ్బులు పెట్టి షోలే సినిమా చూసేవాడిని 2 రోజులకు ఒకసారి. ఏంది నాకు నచ్చింది ఆ సినిమాలో అని మీకు డౌట్ రావచ్చు. అమ్జద్ ఖాన్, గబ్బర్ సింగ్. ఆ గబ్బర్ సింగ్ పేరు చెప్పాను ఇండస్ట్రీకి 40 years నాకు. సార్ ఒకసారి అరే ఓ సాంబావ్ చెప్పరా? कितने आदमी थे सरकार? 2 आदमी. 2 आदमी. सुअर के बच्चों, वो 2 थे और तुम 3 खाली हाथ वापस आ गए. क्या समझ कर आए थे कि सरदार बहुत खुश होगा, सब हंसी देगा? क्यों? धिक्कार है. अरे ओ सांबा, कितना इनाम रखा है सरकार हम पर?
పూరే 50,000. సునా పూరే 50,000. ఈ మిమిక్రీ చేస్తుంటే చాలామంది ఆర్కెస్ట్రాని బుక్ చేసుకోవడానికి వచ్చి, అంటే మీ ఆర్కెస్ట్రాలో చిన్న కుర్రోడు ఉంటాడు, డ్యాన్స్ చేస్తుంటాడు, మిమిక్రీ చేస్తుంటాడు, ఆయన తీసుకురండి అనేవాళ్ళంట. ఇదేంటిది ఆర్కెస్ట్రా పాటు వాడిని కూడా ఎంత డిమాండ్ అయిపోయింది అని చెప్పి అప్పుడు మా జిత్ పవన్ మిత్ర గారు ఫ్రీగా చేయించుకుంటే బాగోదు వీడి చేత అని 5 రూపాయలు ఇచ్చారు. 5 రూపాయలు మా అమ్మకి ముందు 5 రూపాయలు చేతిలో పెట్టామండి తీసుకెళ్ళి. ఇప్పుడు 1 రూపాయి అని 1 రూపాయి తీసుకున్నాను. సో అట్టాగా ఈ షోలే సినిమా కాడి నుంచి, అంటే షోలే సినిమా ఆల్మోస్ట్ 2 hours 45 minutes ఎంత ఉంటుంది. మ్యూట్ చేసేస్తే 1.5 hour నుంచి 1 hour 45 minutes అంత డైలాగ్ నేను చెప్పేయగలను. టపటప అంటే ఇంకా అన్నిసార్లు చూసాక చెప్తాను ఎగ్జాంపుల్. అద్భుతం. అట్టాగా ఈ షోలే నాచ్ బసంతి నాచ్ నేను నాచుంగి. మీరు కూడా మిమిక్రీ కొద్దిగా అంటే ఇష్టం. మీరు ఎన్ని గొంతులు చేస్తారు సార్? లేదు, నేను చిన్నప్పుడు చేసేవాడిని. ఇప్పుడు లేదు. ఇప్పుడు చేయట్లేదు లేదు. మామూలుగా మీరెవరు చేస్తారు? మనందరికీ బాగా పరిచయం కదా లక్ష్మీ పార్వతి గారు. ఆవిడంటే చాలా ఇష్టం నాకు. ఎంత అభిమానంగా పాడించుకుంటారంటే క్లాసిక్ మ్యూజిక్ నన్ను పక్కన కూర్చోబెట్టుకుని. ఎప్పుడైనా చేశారు ఆవిడ ముందు మిమిక్రీ మీరు? అంత ధైర్యం చాలేదు కానీ ఏముంది, మీ ఇద్దరు మాట్లాడుకుంటే అలాగే ఉంటుందిగా. అవును, ఆల్మోస్ట్ కళ్ళు మూసుకుని మీరు రాజకీయాలు మాట్లాడితే అసలు ఆవిడ మాట్లాడినట్టే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 5 1 2 3 4 5 కొబ్బరి చెట్లు, 2 కొబ్బరి చెట్లు. సార్ మీ మిస్సెస్ గురించి చెప్పండి సార్. ఇద్దరు 2 చెట్లు ఉన్నాయి. 2 చెట్లు పక్క జంటగా ముద్దుగా ఉంటారు అడిగాను. అంటే ఒక చెట్టు నేను, ఒక చెట్టు మావిడ. యాక్చువల్గా చెప్పాలంటే మాది మ్యారేజ్ రోజా స్టోరీ చేసి కదా, అట్లా జరిగింది. అక్కని చేసుకుని పోయి చెల్లిని చేసుకున్నాను. అది సో అట్టగా స్టార్ట్ అయింది మాది అరేంజ్ మ్యారేజ్. అంటే నేను ఎందుకు అరేంజ్ మ్యారేజ్ అనేది, మన మద్రాసులో ఉన్నా కూడా నేను చాలామంది లవ్లో పడతారు. అవును, అందులో ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకి న్యాచురల్లీ ఈజీగా లవ్లో పడతారంటారు. ఎస్ ఎస్. సో ఏంటంటే నా ఫాదర్ మదర్ని తన ఫాదర్ మదర్గా చూసుకునే అమ్మాయి కావాలి అనుకున్న ఉద్దేశంతో మా అమ్మకి కూడా చెప్పా, నువ్వు వెళ్ళు చూడు, ఇగో ఈ అమ్మాయిని చూసామని చెప్పు, ఎస్ కన్ఫర్మ్ చేస్తాను. మా అమ్మకి ఇచ్చాను అవకాశం. అద్భుతం అసలు. సో తను తీసుకొచ్చింది, చేసుకున్నా. February 11th, January 22nd మాది మ్యారేజ్ అయింది. February 11th ఎమ్మెల్యేలో ఓపెనింగ్ అయింది. April 28 సినిమా రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది మీకు తెలుసు. అబ్బా, షీ బ్రాట్ గ్రేట్ గుడ్ లక్ ఇన్ టు యువర్ లైఫ్. సార్ ఒకసారి వేస్తే నేను ఒక 6, ఆహా 1 2 3 4 5 6 మీరు ఈ పావు నుంచి కిందకి వెళ్ళారు సార్. మళ్ళీ కిందకి వచ్చా. ఓకే. కానీ రాజకీయాలు సార్ మీకు ఎలా వచ్చింది అసలు ఇంట్రెస్ట్? 99లో రామానాయుడు గారి కోసం ఆ ఏరియా తిరిగా మొత్తం అంతా. ఎందుకు రామానాయుడు గారి కోసం అని మీరు క్వశ్చన్ చేసినాను. ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి నా లైఫ్ టర్న్ అయింది. అవును, ఆయన ఫస్ట్ టైం ఎంపీగా నుంచున్నారు. ఎరా నేను ఎంపీగా నుంచోబోతున్నాను రా, సరదాగా ఒకరోజు వెంకీ వస్తున్నాడు, వెంకీతో పాటు మీరు ఉంటే బాగుంటుందిరా అని. అయ్యా బలవాళ్ళండి, ఒకరోజు ఏంటి 2-3 రోజులు ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేసుకున్నా వాడికి సక్సెస్ వస్తుంది, నన్నే ఎందుకు పెట్టుకున్నారు? సో అంత పెద్ద ఆయన అడిగినప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు యాక్ట్ చేస్తున్నాను. దేవత ఆయన సినిమాలో, దేవత తెలుగు చేసా, తమిళ్ చేసా, హిందీ చేసా, తోఫా ఒకే సినిమా 3 లాంగ్వేజ్లో యాక్ట్ చేశాను. సో నాకు అవకాశం కల్పించారు. తర్వాత ప్రేమ ఖైదీ కాడి నుంచి ఆలీ అనే నటుడు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి పర్వాలేదు వీడికి క్యారెక్టర్లు ఇవ్వచ్చు, యంగ్ కమెడియన్ వచ్చాడు. ఎందుకంటే అప్పటికే కోట గారు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు ముగ్గురు ఏలేస్తున్నారు ఇండస్ట్రీని. అవును, ఆ టైంలో నేను ఎంట్రీ. సో అందుకోసం అలాగా 99లో ఎంట్రీ ఇచ్చాం. ఇంట్రెస్ట్ కూడా కలిగింది ప్రజల పట్ల. వెళ్ళాం, గెలిపించుకున్నాం. అంతేకాకుండా చాలామందిని గెలిపించుకున్నాం ఆ టైంలో. అటు కర్నూలు టీజీ వెంకటేశ్వర గారు, అలాగే కే కృష్ణమూర్తి గారు, అండ్ ఇటు గుంటూరు జిల్లా చూస్తే ఆలపాటి రాజా, చెనక్కాయల అరుణ గారు, అండ్ మరియా కుమారి, మొమ్మనేని వెంకట సుబ్బయ్య, అన్నయ్య బాబురావు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, రామానాయుడు గారు, కోట గారు కూడా అప్పుడు ఉన్నారు.
విజయవాడలో యలమంచిలి నాగేశ్వరరావు ఆయన నుంచి ఉన్నారు. సో ఇదైపోయిన తర్వాత అటు వెళ్ళాం విశాఖ జిల్లా గంటా శ్రీనివాస్ గారు, అయ్యన్ పాత్రుడు గారు, చెంగల్ వెంకట్రావు, టీడీపీతో ప్రయాణించారు. అలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గెలిపించారు. ఎస్. సో ఎలా అనిపిస్తుంది అంటే రాజకీయ ప్రయాణం? బాగుందండి, అద్భుతంగా ఉంది. మీరు త్వరలో పదవిలోకి రాబోతున్నారని అందరూ ఎదురు చూస్తారు, మీ అభిమానులందరూ. ఎస్, చూడాలి. మీకు శాశ్వత మైత్రి శత్రుత్వాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయంటే, బికాజ్ మీరు చాలా మంచి మనసున్న వ్యక్తి. నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోనండి, ఎందుకంటే నా జాబ్ అది కాదు. అట్టాగని చెప్పి ఇంకొకటి అవకాశం చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. నేను ఫిలాసఫర్, అంటే భగవంతుడిని ఎక్కువ నమ్ముతా. మీ అవకాశాన్ని నేను చెడగొట్టానంటే మీకు వచ్చేది ఒక అవకాశం, నా 10 అవకాశాలు భగవంతుడు చెడగొడతాడు. నేను ఒక దెబ్బ కొడితే ఈరోజు మీరు బాధపడతారు, కానీ వాడి దెబ్బ కొడితే జీవితాంతం బాధపడతారు. నేను అది ఎక్కువ నమ్ముతాను. సార్ గొప్ప ఫిలాసఫర్ ఉన్నారు అలీ గారు మీలో. నేనే వేస్తున్నాను చూడండి ఇప్పుడు. ఇంకా 6 1 2 ఇప్పుడు వెనక్కి వెళ్ళలేం కాబట్టి ముందుకే వెళ్దాం. 1 2 3 4 5 6 మళ్ళీ కొంగ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఈసారి మీరు 3 సార్లు వేసేయండి, 2-3 ప్రశ్నలు వేద్దాం. 4 వచ్చింది. 1 2 3 4 ఇక్కడ ఎక్కువ కొబ్బరి చెట్లు. ఈసారి 3 చెట్లు పిల్లలు 3 పిల్లలండి నాకు. పిల్లలు యాక్టింగ్ లోకి వస్తున్నారా? మీ అమ్మాయిల గురించి చెప్పారు లాస్ట్ టైం. చిన్న పాప బాగా ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే నేర్పించకుండానే వచ్చేసింది తనకి యాక్టింగ్. అండ్ అంటే నేను స్క్రీన్ మీద కమెడియను, మా ఇంట్లో నా చిన్న కూతురు కమెడియన్. ఇద్దరు, వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ అన్నని, మా ముగ్గురిని ఎక్స్క్యూజ్ మీ స్టడీ ప్లీజ్ అంటుంటుంది. ఇలా ఉంటుంది అనమాట. మీకు అభ్యంతరం లేదుగా పాప యాక్టింగ్లోకి వస్తే? పెద్ద పాప చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పింది, నేను డాక్టర్ అవ్వాలి అని. నేను డబ్బులు ఇస్తే ఏదైనా కొనుక్కోమని ఎప్పుడైనా బర్త్డేకి మెడికల్ షాప్కి వెళ్ళి సెటస్కోప్ ఈ అంటిస్తారు కదా దెబ్బలు ఏమైనా తగిలితే, అవి బ్యాండేజ్లు, డెటాయిలు, కాటను ఇవన్నీ కొనుక్కొని వచ్చేది. నేను పిచ్చా ఇవి ఉన్నావు ఏంటంటే, నువ్వు యాక్టర్ కదా, నేను డాక్టర్. ఓహో. సో ఎదిగిన తర్వాత కూడా తను డాక్టర్ అంది. ఓకే చేసుకోమ్మా అన్న. BDS డెంటల్ డాక్టర్. ఓ, ఇప్పుడు 2nd 3rd ఇయర్ నడుస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షీస్. ఎస్, ఇంకొక 2 years చేస్తే కోర్స్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ ఇష్టం, PG వాళ్ళు ఎక్కడ చేసుకుంటారేంటి స్పెషల్ కోర్స్. సార్ ఇప్పుడు కరెక్ట్గా నిచ్చెనెక్కేసారు మీరు. అయ్యో ఇక్కడికి వచ్చేసారు. ఏడ్చారు ఎప్పుడైనా మీరు? ఏడుస్తుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా సెంటిమెంట్ ఏదన్నా టీవీలో సెంటిమెంట్ సీన్ వస్తే, మదర్ సీన్. మదర్ అంటే సెంటిమెంట్ సార్ మీకు? ఎస్, ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తాం. మొన్న MBBS సినిమాకి వెళ్ళాం. దాంట్లో ముసలోడు ఒక ఆయన ఉంటాడు కదా, ఒక పెద్ద ఆయన, ఆయన ఒంట్లో బాగాలేకపోతే పడుకోబెడతారు హాస్పిటల్లో. అప్పుడు ఆ టైంలో డిట్టో మా ఫాదర్ అలాగే ఉండేవాడు. ఆ ఫాదర్ గుర్తుకొచ్చారు. మా పెద్ద కూతురు నాతో పాటు సినిమాకి వచ్చింది, నేను ఇలా కూర్చున్నాను, మా వైఫ్ ఎలా కూర్చుంది, మా అమ్మాయి ఎలా కూర్చుంది, మా తమ్ముడు, మా అమ్మ అందరు అలా ఉన్నారు. ఎందుకో మా అమ్మాయికి ఆ సీన్ రాగానే ఇప్పుడు నాన్న స్టార్ట్ చేస్తాడు అని చెప్పేసి ఇలా చూసింది. అప్పటికే వాటర్ వచ్చేస్తుంది. మెల్లిగా కట్ తీసి ఇలా గోకి ఇలా ఇచ్చింది. పూరి జగన్నాథ్ గారితో మీ అనుబంధం చాలా గొప్పది. ఆయన ప్రతి సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందని మీరు ఇందాక ప్రస్తావించారు. కానీ అంటే మీ పర్సనల్ వ్యక్తిగత బంధం ఏదైతే ఉందో, నాలాగే ఆయన కూడా చాలా ఎమోషనల్స్ సేవలు చేస్తున్నారు. ఆయనకి నాలాగే 2 తమ్ముళ్ళు. ఒక తమ్ముడు ఎమ్మెల్యే ఇప్పుడు గణేష్ గారు నర్సీపట్నం, ఒక తమ్ముడు హీరో. అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువ ఆయనకి, వైఫ్, పిల్లలు, మదరు. అండ్ అది కాకుండా మనం ఈ పొజిషన్కి వచ్చాం, ఒక 10 మందిని మనం కాపాడితే చాలు, మన గురించి చెప్పుకోకపోయినా ప్రాబ్లం లేదు అనే మనస్తత్వం అయింది. ఆయన ఏంటంటే ఎవరైనా కొంచెం ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవటం. అంటే సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన ఎంత సంపాదించుకున్నాడో అంత పోగొట్టుకున్నాడు పాపం. అవునండి, అది అందరూ అంటుంటారు. తర్వాత మళ్ళీ నిలదొక్కుని, ఎస్ నా దగ్గర టాలెంట్ ఉంది, నేను డైరెక్టర్గా ప్రూవ్ అయ్యా, జనాల్లో మెప్పించా, సో మళ్ళీ నేను సక్సెస్ కొట్టగలను అని వెయిట్ చేసి ఇప్పుడు స్మార్ట్ శంకర్ ఆ సినిమాతోటి
మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని నా నమ్మకం. డెఫినెట్గా తను చేయగలడు, చేసే సత్తా కూడా ఉంది, అంత గొప్ప డైరెక్టర్. అంటే ఒక పెద్ద హీరోని ఇచ్చేసి 50 రోజుల్లో షూటింగ్ అయిపోవాలండి పూరి గారు అంటే ఓకే 45 డేస్లో ఫినిష్ చేస్తా అనే డైరెక్టర్. వర్క్లో ఆయన దిగాడంటే ఇంకా మళ్ళీ నిద్రపోడు. ఆయన అంత సిన్సియర్. అంటే మిగతా డైరెక్టర్లు సిన్సియర్ అని కాదు అంటలేదు నేను. అదే అర్థమైంది. ఆయన ఏంటంటే ఇన్ని రోజుల్లో ఆయన సినిమా తీసేస్తాడు అని బయట కూడా ఒక టాక్ ఉంది. నిర్మాతల డైరెక్టరు పూరి జగన్నాథ్ ఆయన. అండ్ ప్లస్ అదే కాకుండా నేను చెప్పాను చూసారండి, మిమిక్రీ చేస్తున్నప్పుడు తునిలో నేను మిమిక్రీ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ ఊరు నుంచి 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కుని వచ్చాడు తను నిన్ను చూడటానికి. అప్పుడు తను చిన్నోడే, నేను చిన్నోడిని. నాకు ఇది ఎలా తెలుసురా అంటే వస్తున్నానని చెప్పి, మీరు వస్తున్నారని తెలిసి ఊళ్ళల్లో అప్పట్లో రిక్షాలో మైక్ పెట్టుకొని పలానా ఆర్కెస్ట్రా వస్తుంది, పలానా వినాయక చవితికి, ఊళ్ళలో అలాగే కదా, వినాయక చవితికి లేకపోతే దేవి నవరాత్రులకి అనౌన్స్ చేసేవాళ్ళు కదా ఊళ్ళో. ఆ అనౌన్స్మెంట్లో నేను వస్తున్నానికి తెలిసి జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా అంటే ఆలి వస్తాడు అని చెప్పి అలా వచ్చిన వ్యక్తి పూరి జగన్నాథ్. తర్వాత అక్కడి నుంచి మేము తమ్ముడు అనే సినిమా చేస్తుంటే బద్రి అనే కథ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి వినిపించటం, త్రివిక్రమారావు గారు నిర్మాతగా బద్రి అనే సినిమా చేయటం, దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్గా నేను చేయటం. సో అతనికి సెంటిమెంట్ అండ్ టైమింగ్, నా టైమింగ్ బాగా నచ్చుతుంది. అండ్ భయా నీ క్యారెక్టర్ ఇది, మరి నువ్వు ఎలా మలుచుకుంటావు మలుచుకో. యాక్చువల్గా చెప్పాలంటే చిరుత సినిమాలో నా క్యారెక్టర్ లేదు. చిరుత సినిమాలో నా క్యారెక్టర్ లేకపోతే ఫస్ట్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఏంటి సార్ షూటింగ్కా బ్యాంకాకా? అవునండి. ఓ వెరీ గుడ్. ఏంటి సార్ అలీగారి క్యారెక్టర్ ఏంటి సినిమాలో? చూస్తున్నా, అదే రాయాలి, ఇంకా ఏమనుకోలేదు. అయిపోయింది. ఇమిగ్రేషన్. ఏంటి సార్ షూటింగ్కా? ఏంటి అలీగారి క్యారెక్టర్ ఏంటి? ఇదేంటిది అలీ క్యారెక్టర్ ఇవ్వకపోతే కొట్టేసేలా ఉన్నారు అని ఫస్ట్ నా క్యారెక్టరు లోకల్ గైడ్ క్యారెక్టర్. హీరోయిన్ నువ్వు వస్తే హీరోయిన్కి చూపించే క్యారెక్టర్. అది కాకుండా భయ ఆ క్యారెక్టర్ నీది కాదు, మారిపోయింది క్యారెక్టరు. థాయిలాండ్లో మసాజ్ చేసే నచ్చిమి క్యారెక్టర్. నచ్చిమి క్యారెక్టరు అలాగా నేనే వెళ్ళాను, నేనే కాస్ట్యూమ్స్ కొనుక్కున్నాను. ఓహో మీరే కొనుక్కున్నారా? ఎలాగానే సరే ఒకసారి నచ్చిమి ఒకసారి చెప్పరా ప్లీజ్ ప్లీజ్. బాగున్నారా నచ్చిమి డోంట్ టచ్ మీ. సో అట్టగా ఈ క్యారెక్టర్ని అలా క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం కొనసాగిందా, కొనసాగుతోందా, కొనసాగబోతోందా? ఆ టైం అలాగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఆయన మనసులో నుంచి ఆ మాట రాకపోయినా గ్యారంటీగా ఎవరో చెప్తేనే ఆయన చెప్పారు తప్ప అదర్వైజ్ ఆయనకు వచ్చింది కాదు అది. సో నేనేమి దాని గురించి ఆయన నా గురించి చెప్పారు నేను ఎప్పుడు ఫీల్ అవ్వను, బాధపడను. ఎందుకంటే ఫ్రెండ్స్ అన్నప్పుడు మంచిగా ఉంటుంది, ఒక మాట తనంటాం ఒక మాట నేనంటాం, తర్వాత మళ్ళీ కలుసుకుంటాం. హవర్ బ్రదర్ హవర్ ఎస్ ఫైన్ ఫ్యాంటాస్టిక్ అంతే అయిపోయింది. అంతే తప్ప ఇది శాశ్వత శత్రుత్వం కాదు ఇది. అదే 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 అంటే అసలు అంత ఉండాల్సిన పరిస్థితులు ఏముంటాయి ఎవరికైనా, అంతే కదా సార్. అందులో మీకు అసలు ఉండవు. నేను జాయిన్ అయిన రోజునే చెప్పాను కదా, రాజకీయం వేరు, సినిమాలు వేరు, ఫ్రెండ్షిప్ వేరు. మీకు ఫస్ట్ తొలినాళ్లలో ఉండే స్టామరింగ్ కొద్దిగా అది మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారో చెప్పారు. నేను అది ఒక సినిమాకి అలవాటైంది, దేవుడు మావయ్య అనే సినిమాకి. సంవత్సరం తీశారు, సంవత్సరం అలవాటు చేస్తే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే అది మావయ్య అని పిలవాలి. లేదు అది ప్రాక్టీస్ చేసి ఆ మా బా ఆ తా దగ్గర బ్రేక్ పడుతుంది ఓహో అని. సో అట్టగా అది వెళ్ళిపోయింది. ప్రాక్టీస్ చేసి మొత్తం అసలు వెళ్ళిపోయింది ఎక్కడ మీరు. అండ్ ఇప్పుడు చూస్తే అలీ గారు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ టాక్ షో హోస్ట్. ఇంకా ఏం కోరికలు ఉన్నాయి సార్ మీకు లైఫ్లో? ఇంకేం కోరిక లేదండి, అంతా భగవంతుడు ఎంత అడిగాను అంత ఇచ్చాడు చాలు. ఇంకా ఎక్కువ అడిగితే ఏంట్రా ఇంటికి సరిపోలేదేమో అనుకుంటాడు భగవంతుడు. వద్దు, ఎలా జరిగితే అలా జరుగుతుంది, కాలంతో పాటు మనం వెళ్ళిపోతాం. దట్స్ ఇట్. అంతే అంటారు. చాలా గొప్ప ఫిలాసఫర్, యాక్టర్, కమెడియన్, డైరెక్టర్ కూడా. ఫ్యూచర్లో ఏమో చెప్పలేను, మంచి కథ దొరికితే డైరెక్షన్ చేయొచ్చు. మీకు యాక్టింగ్ తప్పకుండా సార్ కాదు ఉందా, ఇంట్రెస్ట్ ఉందా? బాగా అంటే నన్ను పెట్టి మీరు సినిమా తీస్తారు సార్? కాదు ఇంట్రెస్ట్ ఉందా? పూలందేవి సినిమా అట్లాంటి సినిమా తీయాలి, మామూలు సినిమా క్వీన్ అట్లా పవర్ఫుల్ గా ఉండేది అన్న. ఓ గన్ను ఉండాలా? గన్ను అయితే మీ చేతుల్లో పెన్ ఉండాలి లేదా గన్ను ఉండాలి, అంతే. అంతేగా మిగతా క్యాటలు పని చేయండి.
నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ మీద? నాకు కామెడీ చేయడం చాలా ఇష్టం, అవునా? కానీ నా భుజాల మీద చాలా బరువైన సమస్యలు, సమాజం సమస్యలు పెట్టేసి నేను చేయలేకపోతున్నాను. ఓకే, సమస్యలు మా భుజాల మీద కూడా ఉన్నాయి. ఉన్నాయి మరి మేము అది చేస్తాం ఇది చేస్తాం, మీరు అది ఇది చేయకూడదు. నేర్పించాలి, మీరు గురువుగా నేర్పించాలి. అంటే మీరు జనరల్గా ఏంటంటే మీకు యాక్టింగ్ నేర్పించే అక్కర్లేదు. మీరు ఒక సీన్ మీకు ఇచ్చేసి చేయమంటే డెఫినెట్గా మీరు చేయగలరు. నేను కానీ డైరెక్షన్ చేస్తే ఒక అద్భుతమైన క్యారెక్టర్ మీకు ఇస్తాను. హీరో మహేష్ బాబేగా? మహేష్ బాబు పెద్దోడు అయిపోతాడేమో, వాళ్ళ అబ్బాయి ఓకేనా? డెఫినెట్లీ, వై నాట్. మాకు ఎంత హాయిగా మీరు ఎంత అనర్గళంగా మాట్లాడుకుంటూ ఇలా వెళ్ళిపోయి ఉంటే, మీ బాల్యంలోకి నేను రాజమండ్రి వెళ్ళిపోయాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జీవితాన్ని మరొకసారి కొన్ని పేజీలు చూసే అవకాశం ఇచ్చారు అలీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం చెప్పాలి, మనసు నిండిపోయింది, కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు 10 TV. జనం కోసం, నిజం కోసం.